దేశవ్యాప్తంగా పొగాకు రైతులకు డిమాండ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు అన్నారు. ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొగాకు రైతుల సమస్యల పట్ల ఆయన మాట్లాడారు. పొగాకుకు ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి మైసూర్ నందు 360 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం 280 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అని తెలిపారు. గతంతో పోల్చుకుంటే రైతులు పొగాకు పంట వేసేందుకు 30% అధికంగా ధరలు పెరిగాయని తెలియజేశారు. ఒక పక్క అధిక భారంతో రైతులు పొగాకు పంటలు వేస్తే కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులతో పాటు పొగాకు వ్యాపారస్తులను ఆదుకున్నారని పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో పొగాకు వ్యాపారులు సిండికేట్ అవటం వల్ల కనీస గిట్టుబాటు ధర లేకుండా పోయిందని విమర్శించారు. పొగాకు రైతులు ఎవరు తక్కువ ధరకు పొగాకు అమ్ముకోవద్దని, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండటంతో పాటు తమ పోరాటం సాగిస్తుందని చుండూరు రవిబాబు అన్నారు. పొగాకు రైతుల కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కేంద్రంలో అధికారులతో మాట్లాడటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, బీసీసీఎల్ అధ్యక్షులు బట్ల సుబ్బారావు, సంతనూతలపాడు మండల పార్టీ అధ్యక్షులు దుంప చెంచిరెడ్డి, నాగులప్పలపాడు మండల పార్టీ అధ్యక్షులు సీమన్నారాయణ, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు మండవ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీజన్ మార్కెట్ మొదలైంది. పొగాకు మార్కెట్ 280 రూపాయలతో సీలింగ్ పెట్టి మార్కెట్ వర్గాలు అంటే వ్యాపార వర్గాలు కొంటా ఉన్నాయి. మైసూర్లో చూస్తే 360 రూపాయలు ఈరోజు మార్కెట్ ఉంటే ఇక్కడ 280 రూపాయలు మాత్రమే ధర పలుకుతూ ఉంది. ఇది ఫెయిర్ ప్రైస్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మార్కెట్ గత సంవత్సరం 360 రూపాయలకి పొగాకు కొని వ్యాపారులు కొనగా ఈ సంవత్సరం రైతులు ఖర్చులు ఎక్కువైనాయి. గత సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం మార్కెట్ని చూసి ఈ సంవత్సరం కూలీ రేట్లు పెరగటం, కౌళ్ళు పెరగటం, వీటన్నిటితోటి 30% వ్యవసాయ ఖర్చులు అదనంగా పెరిగినాయి. గత సంవత్సరం యావరేజీ రాకుండా ఈ సంవత్సరం ఇంకా తగ్గించుకోనాలనే ఉద్దేశం వ్యాపారస్తుల్లో కనపడతా ఉంది. రైతులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మి క్రాప్ ఎక్కువ ఉందనో, వాళ్ళు చెప్పే మాటలు పంట ఎక్కువ ఉందని మార్కెట్ తగ్గుతుందని ఏదో చెప్తారు. పొగాకు మార్కెట్ అంత ఇంటర్నేషనల్గా అంత తగ్గలేదు. పొగాకు డిమాండ్ ఉండబట్టే మైసూర్లో ఈరోజు 360 రూపాయలకు కొంటున్నారు. ఆంధ్ర రైతులు జాగరూకతగా ఉండాలని మీకు వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పొగాకు మార్కెట్లో సంక్షోభం ఏర్పడినప్పుడు రైతు ఏమాత్రం నష్టపోకుండా మేము ఆ రోజు 200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి సొసైటీల ద్వారా సపోర్ట్ మార్కెట్ ద్వారా మార్కెట్ నిలబెట్టి రైతులకి అంటే 200 కోట్లు ముందుంచి ఇంకా ఎంతైనా ఇస్తాను, ప్రైస్ మాత్రం తగ్గకూడదని చెప్పి ఆయన భరోసా ఇవ్వడంతో ఆ రోజు మార్కెట్ ధరలు నిలబడ్డాయి. అదేవిధంగా మార్కెట్ కూడా మళ్ళీ ఆ పొగాకుని ఇదే వ్యాపారస్తులకు అమ్మి మార్కెట్ కూడా లాభపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే సిగరెట్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళు మితంగా ఉన్న ఎక్స్పోర్టర్స్ని మొత్తం కలిసి ఒక 10 కంపెనీలుగా ఉండి సిండికేట్ చేసుకొని ఈ మార్కెట్లో రైతులను దోచుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మీరెవరు అధైర్యపడాల్సిన పని లేదు, ఈ ధరలకు అమ్ముకోవాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో 300 రూపాయలకు పైగానే బ్రైట్కి ప్రైస్ ఉంటుంది. 270 రూపాయలు 280 రూపాయలు ఆన్ యావరేజ్ వస్తేనే ఈ సంవత్సరం రైతాంగానికి అసలు అవుతాయని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అందుకని వీళ్ళు నాకు తెలిసి సిండికేట్ అయ్యి
ఈ ఉన్న ధరను కూడా ఇంకొక స్లోగా 10-20 రూపాయలు తగ్గించి కొనాలనే ఉద్దేశాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని రైతాంగాన్ని అలర్ట్గా ఉండి మీరు తొందరపడి అమ్ముకోకుండా, మైసూర్ మార్కెట్ ఇంకా పూర్తి కాలేదు, వాళ్ళ బయర్లందరూ అక్కడ ఉన్నందువల్ల మొత్తం ఇక్కడికి వచ్చే వరకు కొంచెం ఆగైనా 300 రూపాయల పైన అయితేనే మీరు అమ్ముకోండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు కానీ రేట్లు పెంచకపోతే మీ అందరికీ మా పార్టీ తరఫున మద్దతుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మద్దతుగా ఉంటాడు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అవసరమైతే మెడలు వంచి సుమారు 1000 కోట్లైనా డిమాండ్ చేసి ఈ రైతుల మార్కెట్ని నిలబెట్టడానికి ఈ సంవత్సరం మా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 20 కోట్లు 10 కోట్లు ఎన్నో అలా 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 ఇచ్చేసేవారు, 18 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధానాన్ని స్వచ్ఛ పలికాడు, చరిత్ర సృష్టించారు. 200 కోట్లు పొగాకు కేటాయించి నేను కొంటాను, దాన్ని నేనే అమ్ముకుంటాను, దాన్ని నేనే ఎక్స్పోర్ట్ చేస్తాను, లేకుంటే తీసుకెళ్లి సముద్రంలో పోస్తానన్న సిద్ధాంతంతో పొగాకు రైతుల సంక్షోభం నుంచి బయటపడేశారు. ఏ రైతు మర్చిపోరు ఈ విషయాన్ని. రేపు సంక్షోభం వస్తే మా పార్టీ తరఫున మేము చేసే ప్రథమ డిమాండ్ ఇదే. మేము చేసాము, చూపించాము, మీరు చెయ్యండి అని చెప్పి మేము ఆ రోజు మా రైతాంగం మొత్తం రోడ్డు ఎక్కుతుంది. ఇప్పటికే రైతుల్లో అనేక అనుమానాలు వచ్చినాయి, అనేక బాధలు పడుతున్నారు. గత 2 సంవత్సరాల్లో వరల్డ్ వైడ్గా డిమాండ్ వల్ల మార్కెట్ వచ్చింది, అనూహ్యంగా ఖర్చులు పెరిగినాయి, వాతావరణం సహకరించాల, రైతు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో మార్కెట్కి వచ్చారు. 46% రైట్స్ పండినా కూడా రైతు గప్పుల నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం వల్ల ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మిర్చి సంగతి ఏంటి? పట్టించుకుని మార్కెట్ ఇన్వెన్షన్ అన్నారు, జరగటం వల్ల. శనగ మార్కెట్ చేత కొనుగోలు చేయిస్తామని చెప్పారు, లేదు. పొగాకు పరిస్థితి ఏంటి? అన్నీ ఇంటికి వచ్చి రైతుకి మార్కెట్లోకి పోయే పరిస్థితుల్లో రైతుకి చేయూతనిచ్చి నేనున్నానని భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటి? బ్రహ్మాండమైన స్కెడ్యూల్తో శాసనసభ్యులంతా ఈరోజు పేపర్లో ఈనాడులో చూశాను, ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ గిట్టుబాటు ధరలు లేవు, ఏమీ లేవు. పొగాకు రైతులకి, ప్రకాశం నెల్లూరు జిల్లాల పొగాకు రైతులకి నేను చేసే విన్నపం ఒక్కటే, సోదరులారా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెక్యులర్ ఇయర్. దీన్ని అధిగమించడానికి కొంత మీరు కూడా గ్రేడింగ్ పక్కాగా కానీ చేసుకొని నీట్గా రండి. బోర్డు వారి సూచనలు కొన్ని ఇచ్చారు, మనం చేయాల్సిన మనం చేద్దాం, పోరాటం చేద్దాం, గిట్టుబాటు ధరను సాధించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మనకి అండగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనకి గిట్టుబాటు ధర వస్తుంది. ధరలు రప్పించే విధానాన్నే మేము పోరాట స్ఫూర్తితో ముందుంటామని చెప్పి ఈ యొక్క సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి మరియు మా యొక్క నాయకులకి, రవణకు, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. 200 మిలియన్లు అయ్యిద్దని చెప్పని ఒక అపోహలతోటి రైతాంగాన్ని బెదరగొడుతున్నారు. ఎందుకంటే 200 మిలియన్ల పొగాకు పండింది, మనం ఎంతకైనా ఇచ్చలేని ఆలోచనతో రైతాంగాన్ని నీరుగారుస్తున్నారు. కానీ పొగాకు మొట్టికి అంత ఉత్పత్తి అయ్యే సూచనలు అసలు కనిపించడంలా. అందువల్ల వైఎస్ఆర్ పార్టీ పొగాకు రైతులకు అండగా, మార్కెట్ తగ్గినప్పుడు అందరు రైతులు సమన్వయంతో మార్కెట్ని ఎదుర్కొని అవసరమైతే ధర్నాలు చేయటం కానీ ఏ కార్యక్రమానికైనా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. రైతులు ఎంతకి దిగజారకుండా మార్కెట్లో అవసరమైతే నోబిట్లు పడుతుంటే అవసరమైతే ఫ్లోర్ ఆపటం, ఒక వారం రోజులైనా సరే వేచి చూడటం, ఈ రకంగా చేస్తే మనం కొంచెం ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి నేటికంటే ఈ సంవత్సరం 1,50,000 బ్యాడ్ని ఉంటే 3 లక్షల దాకా తీసుకుంటున్నారు. 1,50,000 కూలీలకు ఉంటే 4 లక్షలు అయ్యింది. ఈ రకంగా అయితే బ్యాడ్నీకి 7 లక్షలు అదనంగా ఖర్చు అయింది. కాబట్టి రైతాంగం అందరూ గట్టిగా ఉండి
మనం అమ్ముకోకపోతే ఈ సంవత్సరం బాగా నష్టాలు పాలవుతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ రైతాంగానికి ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ నియోజకవర్గంలో ఇక్కడ మన సుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఎనీ టైం మేము ఎప్పుడూ కూడా మేము ఇక్కడ రైతులకు అండగా ఉంటూ ఎప్పుడు 15 రోజులకు ఒకసారి ఫ్లోర్ సందర్శించుకుంటూ రైతులకి సమన్వయంతో అన్ని వివరాలు చెప్పుకుంటూ పనిచేస్తామని తెలియదు. బాధ్యత తీసుకొని మన ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి గారు ఈ పొగాకు రైతులకు మద్దతుగా మనం అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన సోదరుడు చెప్పినట్టు పొగాకు విషయంలో గతంలో పొగాకు ఎకరాకి 10 క్వింటాలు 12 క్వింటాల దాకా అయింది. ఈ సంవత్సరం వర్షాభావంలో తేడాలు ఉన్నందువలన ముదురు ఒక 6-7 క్వింటాలు, లేత అయితే మరీ 5-6 క్వింటాలు కూడా అయ్యే పరిస్థితి లేదు. రేటు చూస్తే గతంలో 3,600 36,000 దాకా రేటు ఉంది. ఇప్పుడే 28,000. అంటే రేట్లు కూడా వేరియేషను, పంటల్లో కూడా వేరియేషను. సోదరుడు చెప్పినట్టు ఒక అభూత కల్పన, ఎక్కువ పంట వేసారు, ఎక్కువ ఉత్పత్తి వచ్చింది కనుక మీకు రేట్లు రావనేది రైతుల్లో ఒక భావన కలిగించి వీళ్ళంతా సిండికేట్ అయ్యి ప్రభుత్వ పెద్దలతో కూడా కలిసి సిండికేట్ అయ్యి రైతుల దగ్గర ఈ పొగాకుని అక్రమంగా తక్కువ ధరకే దోచుకునే దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సుండూరు రవిబాబు గారి నేతృత్వంలో రైతులకు మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పొగాకు పంట అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అయితే పొగాకు రైతు చాలా ఇబ్బందుల్లో పొగాకు పంట పండించడం జరిగింది. ఏదో విధంగా నారు రేట్లు ఎక్కువ ఉంది, కౌలు రేట్లు ఎక్కువ ఉన్నాయి, బ్యానీ కౌలు కూడా ఎక్కువ ఉంది, లేబర్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. సరే పంట ఏదో విధంగా తెచ్చి పంట నాటుకుంటే పెరిగిన దగ్గర నుంచి మల్లెబడి పొగాకు పంట తగ్గింది. మళ్ళా వర్షాలు పడి 2-3 సార్లు రిపీట్గా వేయాల్సి వచ్చి బాగా రైతు నష్టపోయాడు. ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి మేము డాలర్ రేటు కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి రూపాయి విలువ తగ్గింది కాబట్టి కంపెనీలకు కూడా మంచి మార్కెట్ వచ్చింది కాబట్టి మేము ఈరోజు పొగాకు రైతుకి మద్దతు ధర కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.